పిల్లలు తెలుగు బాగా వచ్చా? మీ ఎర్రయ్య సార్ చెప్తున్నప్పుడు నాకు పద్యం చెప్పారు కదా, అదే పద్యాన్ని నేను మీ అంత ఉన్నప్పుడు మా తెలుగు టీచర్ చెప్పేవాళ్ళు. సో అది చూసి మా తెలుగు టీచర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగులో రాయడం మేము మొదలెట్టాం. సో ఒక చదివి అనిపించిన స్వతంత్ర గాలులు పీలుస్తూ సార్వభౌమత్వాన్ని శ్వాసిస్తూ సరిహద్దుల గీతలు దాటుతూ సర్వజన సౌభాగ్యం కోసం తపిస్తూ పరిఢవిల్లే ప్రభాత భారత తేజో కిరణాలం మేము. ధర్మం ధైర్యం ఏనాడు విడనాడని నవ భారత పౌరులం మేము. మా ముత్తాతలు బామ్మలు అపహాస్యపు తాస్యపు దౌర్భాగ్యం దూరం చేస్తే మా తండ్రులు తల్లులు తమ జ్ఞానం మదించి సౌఖ్యం త్యజించి సౌభాతృత్వపు సుపరిపాలన గావిస్తే సుమించి ప్రేమల పరిమళం అందించు ప్రియ కుసుమాలమైనాము. ఆ త్యాగధనులకు పుట్టిన ధన్యజీవులం మేము, నవభారత పౌరులం మేము. అందినదేది అల్పం కాదు, అందనిదేది అసాధ్యమూ కాదు. నింగి నేల గాలి నీరు అన్నీ మాకున్న బంధాలే. అవాజ్య ప్రేమను కురిపించే ఆ అంబరం అంటే అనుబంధాలే. చెట్టు చేమ పురుగు పుట్ర ఎగిరేదైనా ఈదేదైనా జీవాలన్నీ మాకు చుట్టాలే. వాటితో ప్రతిరోజు మాకు చెట్టా పట్టాలే. వర్ణం వద్దు, వర్గాలొద్దు, విలువలు పెంచే భారత మాత వరాల ఇల్లే ముద్దు. వసుదైక ఈ కుటుంబంలో జగడం వద్దు, జాడ్యాలొద్దు, జగమంతా మా పద్దు. ధర్మజీవులం మేము, ఆదర్శ ప్రాయులం మేము, నవ భారత పౌరులం మేము. జై హింద్.